ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మకర రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శుభయోగము. మకర రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. 1-4 వారాల్లో మాస ప్రారంభ మాసాంతంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు, భగవత్ కృపా కటాక్షలు బలంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయం. ఆన్సైట్ ఆపర్చునిటీ ఉండడం, అలాగే మీరు ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ఇంట్లో వేడుక జరగడం, వివాహయోగ్యత, సంతానయోగ్యత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుబంధాలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విద్యాభివృద్ధి, చాలా మంచి విద్యా పరిపూర్ణత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, ఊహించిన శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశాల్లో విదేశాలు పేరు ప్రఖ్యాతులు, రివార్డులు అందుకోవడం, సంకల్ప సిద్ధి నెరవేరడం. 2-3 వారాల్లో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. కారణం మీ యొక్క మొండితనం, మీ యొక్క లేజినెస్. కాబట్టి రెండింటి వల్ల మీరు ఈ రెండింటిని కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే, వాటి వైపు వెళ్లకుంటే, మొండితనాన్ని లేకుండా చూసుకోవడం, బద్ధకాన్ని వదిలేస్తే శుభప్రద ఆనంద యోగాలు, ఐశ్వర్య ప్రాప్తి, సంఘంలో పెరుగుదల, కళాకారులకి ముఖ్యంగా మంచి లాభాలు, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి బలంగా ఉంటుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పక వివాహం అవుతుందండి. తప్పక శుభవార్త వింటారు, ఇందులో సందేహం లేదు. గాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం కూడా ఉంటుంది. ఇలా అనేకమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభము, ఆనందకరమైన శుభయోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. ఈ మాసం కూడా చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.